రివ్యూ ఖైదీ నెంబర్ 150 స్టోరీ. కలకత్తా సెంట్రల్ జైల్లో కత్తి సీను కనిపించడంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న శ్రీను హైదరాబాద్కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్లే సమయంలో లక్ష్మి కాజల్ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్ళాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యా ప్రయత్నం జరగటం, అతను తనలాగే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ చిరంజీవి దిపాత్ర అభినయం కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే రైతుల పక్షాన్ని నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు. మళ్ళీ ఫారిన్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ కత్తిసేనును శంకర్గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ తరుణ్ అరోరా రైతుల భూములను కాజేసి అక్కడ ఓ శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తిసీనును చూసిన అగర్వాల్ అతను రైతు నాయకుడు శంకర్గా అనుకుని రైతుల భూములు తనకిచ్చేలా చేస్తే 25 కోట్లు ఇస్తానని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తిసీను. శంకర్కు సన్మాన కార్యక్రమంతో అతడి పూర్వాపరాలు కత్తిసీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తప్పిస్తాడన్నది తెలియటంతో పాటు అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి శంకర్ ఆశయాలను అమలు చేయాలని కత్తిసీన్ అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెప్తూ రైతుల పక్షాన్ని నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్కు రైతు నాయకుడిగా శంకర్గా మారిన కత్తిసీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్కు చెక్ పెట్టేందుకు కత్తిసీన్ వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మి కత్తిసీనుల ప్రేమ కథ ఏమైంది? కత్తిసీను ఫారిన్ ప్రయాణం ఏమైంది అన్నవి తెలుసుకోవాలంటే వెండి తెర మీద సినిమాను చూడాల్సిందే. తెర వెనక ఎలా ఉందంటే వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తిసీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుంది, అతడికి విలన్ కి మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలు, రైతుల పరిస్థితిని కళ్ళకు కట్టే సన్నివేశాలు, కామెడీ పంచ్లు వరుస కడతాయి. ఇది కత్తికి రీమేక్ అయితే చిరంజీవి రేంజ్కి తగ్గట్టుగా పాటల్ని, ఫైట్ని బాగా చిత్రీకరించారు. అమ్మడు, లెట్స్ డూ, కుమ్మడు పాటలో రామ్ చరణ్ తళుక్కుమని మెరుస్తాడు. రత్తాలు, సన్నజాజిలా పుట్టేసిందిరోయ్, మల్లెతీగలా చుట్టేసిందిరోయ్ పాటలు హుషారెక్కిస్తాయి. అమ్మడు, లెట్స్ డూ, కుమ్మడు కుర్రకారుతో ఈలలెయ్యిస్తుంది తెర ముందు. ఎవరెలా చేశారంటే 9 ఏళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో 2 పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన కాజల్ అందంగా కనిపించింది. దర్శకుడిగా వివి వినాయక్ చిరంజీవి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కథనాన్ని నడిపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాష్ రెడ్డి వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. బలాలు: చిరు ఇంట్రడక్షన్, కథ, కథనం, పాటలు, డాన్సులు, ఉద్వేగభరిత సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్స్. బలహీనతలు: బలమైన విలన్ పాత్ర లేకపోవడం, కామెడీ ట్రాక్, తొలి సగంలో 20 నిమిషాలు నిడివి నిదానంగా సాగడం.